మున్సిపల్ అధ్యక్షులు కొరివి కృష్ణ గారు ఒక సౌండ్ పెంచవా జరా 18th వార్డ్ 18వ వార్డు అభ్యర్థి మా సీనియర్ నాయకులు మాజీ వైస్ ప్రెసిడెంట్ ఉదయ్ కుమార్ గారు, 17వ వార్డు అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి గారు, ముందుకొచ్చి దండం పెట్టు, బ్రహ్మానందరెడ్డి గారు, అదేవిధంగా 8th వార్డు అభ్యర్థి మంచినీళ్ళ ఏమశ్రీ లక్ష్మణ్ గారు, మంచినీళ్ళ ఏమశ్రీ లక్ష్మణ్ గారు, 9th వార్డు అభ్యర్థి గౌరారం రాజ్యలక్ష్మి గారు, రాజ్యలక్ష్మి రమేష్, 19th వార్డు అభ్యర్థి సామల నరసింహులు, 20వ వార్డు అభ్యర్థి ఉమా మహేశ్వరి, 20వ వార్డు అభ్యర్థి ఉమా మహేశ్వరి, 7వ వార్డు అభ్యర్థి బాయికాడి వినోద్. ఈ ఏడుగురిని మా అలియాబాద్ ఆడబిడ్డల చేతిలో అలియాబాద్ ఆడబిడ్డల చేతిలో పెద్దల చేతిలో పెట్టిపోదామని చెప్పి ఇక్కడికి వచ్చింది. మొన్ననే నామినేషన్ వేసే రోజు మా ఆడబిడ్డల సమక్షంలో ఇక్కడే ప్రకటించిపోయినాం. మమ్మల్ని నిండు మనసుతో ఆశీర్వదించండి. కొత్తగా ఏర్పడ్డ ఈ అలియాబాద్ మున్సిపాలిటీని అన్ని రకాల అభివృద్ధి చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఇవాళ గత వారం 10 రోజులుగా గడప గడపకు మా భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల మీదకి వచ్చి ఒకటే కోరుతున్నారు, మమ్మల్ని ఆశీర్వదించండి. ఢిల్లీలో మోడీ గారు ఉన్నారు, మల్కాజిగిరి పార్లమెంట్ లో నేనున్నా అని చెప్పి వారు మీదకి వచ్చిండ్రు. భారతీయ జనతా పార్టీ గుర్తు కమలం పువ్వు గుర్తు. వార్డులు 7 ఉన్నాయి, పేర్లు ఏమైనా ఉండొచ్చు కాక, కానీ గుర్తు మాత్రం ఒకటే గుర్తు, కమలం పువ్వు గుర్తు అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఈ మండలానికి శామిరిపేట మండలంలో భారతీయ జనతా పార్టీ బలంగా ఉన్నటువంటి గ్రామం అనాదిగా అలియాబాద్ గ్రామం అని చెప్పి మనం చేస్తా ఉన్నా. సర్పంచ్ని గెలిపించిన చరిత్ర ఉన్న గ్రామం, ఎంపీటీసీని గెలిపించిన చరిత్ర ఉన్న గ్రామం నా అలియాబాద్ గ్రామం. ఇగో ఇదే అలియాబాద్ మున్సిపాలిటీ మీద రేపు ఎగరాల్సిన జెండా కాషాయ జెండా అని చెప్పి మిమ్మల్ని మనం చేస్తా ఉన్నా. ఇవాళ డబ్బులు నమ్ముకున్న వాళ్ళు కొంతమంది, డబ్బులే నమ్ముకున్న వాళ్ళు కొంతమంది, దావతులే నమ్ముకున్న వాళ్ళు కొంతమంది, కానీ ప్రజల్ని నమ్ముకున్న పార్టీ, ప్రజల్ని నమ్ముకున్న పార్టీ, ధర్మాన్ని నమ్ముకున్న పార్టీ, శ్రమను నమ్ముకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఈరోజు ఇప్పటిదాకా సురేష్ రెడ్డి గారు చెప్పిండ్రు, మా బుద్ధి శ్రీనివాస్ అనకసారి చెప్తా ఉంటాడు, అమ్మా గ్రామమున్న నాడు, అలియాబాద్ గ్రామమున్న నాడు ఉపాధి హామీ పని ఉండేది. ఇవాళ మొత్తం గ్రామాలలో ఉపాధి హామీ పని లేకుండా మున్సిపాలిటీ చేసిండ్రు. ఆనాడు గ్రామంగా ఉన్ననాడు ఉపాధి హామీ పని జరిగిన నాడు మెటీరియల్ కాంపోనెంట్ కింద గ్రామాలలో రోడ్లు వేసుకున్నాం మనం, గ్రామాలలో మురికి కాళ్ళు కట్టుకున్నాం మనం, గ్రామాలలో గ్రామ పంచాయతీ భవనాలు కట్టుకున్నాం, గ్రామంలో పెరిగే చెట్టుకు డబ్బులు ఇచ్చింది ఆనాడు కేంద్ర ప్రభుత్వం. తడి చెత్త పొడి చెత్త కట్టుకున్నది, శ్మశాన వాటికలు కట్టింది, లైట్లు పెట్టింది. ఇవన్నీ కూడా ఆనాడు ఉపాధి హామీ పనిలో వచ్చిన డబ్బుతో
ఇవాళ రైతు వేదికలు కూడా కట్టుకోవడం జరిగింది. కానీ ఇవాళ మున్సిపాలిటీ అయిపోయింది, ఉపాధి హామీ పని లేదు. ఇవాళ టిఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి మల్లారెడ్డి గారికి ఇక్కడ 5 పైసల బిల్లు కూడా తెచ్చే అధికారం లేదు, చేసే బాధ్యత అంతకంటే కూడా లేదని చెప్పి మనం చేస్తా ఉన్నాం. నా మాటల్లో కాదు, ఆయన మాటల్లో చెప్పాలంటే, ఎమ్మెల్యే గారి మాటల్లో చెప్పాలంటే వారే స్వయంగా అంటున్నారు, నా ప్రభుత్వం లేదు, 2 ఏళ్ళు అవుతుంది నేను ఎమ్మెల్యే అయి 5 పైసల పని లేదు, ఉత్త చేతులతో ఖాళీలో కూర్చుంటా అని చెప్పి వారు చెప్తా ఉన్నారు. ఇంకా 3 ఏళ్ళు కూడా ఉత్త చేతులతో కూర్చోవాలి తప్ప ఇవాళ ఆయన 1 రూపాయి పని అలియాబాద్ మున్సిపాలిటీకి చేసే ఆస్కారం లేదు. మరి ఆయన బలపరిచిన కారు గుర్తు మీద పోటీ చేసినటువంటి కౌన్సిలర్లు గెలిస్తే ఏం తెచ్చి పగలని చెప్పి మనం చెప్తా ఉన్నాం. కత్తి కాదు, వాళ్ళ నెత్తి కాదు, వాళ్ళది కత్తి కాదు, నా నెత్తి కాదు. కేంద్రంలో అధికారం లేరు వాళ్ళు, రాష్ట్రంలో కూడా అధికారం లేరు కాబట్టి వాళ్ళు ఇచ్చే ప్రసక్తి లేదు. ఇలా టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు ఓటేస్తే అది బురదలే వేసినట్టు అని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ, నేను చెప్తలేను, 2 ఏళ్ళు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఎన్ని హామీలు ఇచ్చిందో ఎన్నికల ముందు అవన్నీ కూడా ఇవాళ ఏది అమలు కాదని నిర్ధారించుకున్నారు మా ఆడబిడ్డలు. ఇచ్చిండ్రా అమ్మ మీకు నెలకు 2,500 రూపాయలు ఇచ్చిందా? నెలకు 2,000 పెన్షన్ జాగలో 4,000 పెన్షన్ ఇచ్చిందా? 4,000 పెన్షన్ జాగలో 6,000 ఇచ్చిందా? ఆడపిల్లలకు స్కూటీ కొనిచ్చిందా? రైతు బంధువు చక్కగా ఇస్తున్నారా? మరి ఎందుకు అడుగుతున్నారు ఓట్లు? ఏం చేస్తామని అడుగుతున్నారు వాళ్ళు ఓట్లు? వారే అంటున్నారు. వారు అంటున్న మాట ఏంటంటే, ముఖ్యమంత్రి గారే స్వయంగా అంటున్న మాట, నన్ను కోసినా 1 రూపాయి లేదంటున్నారు ఆయన. నేనేదో కేసీఆర్ను ఒడగొట్టి నేను ముఖ్యమంత్రి అయినా కేసీఆర్ నాకు వారసత్వంగా లంక బిందెలు ఇస్తానని చెప్పి అనుకున్నా, కానీ ఉత్త చిప్ప చేతికిచ్చిండు కేసీఆర్ అని చెప్పిండు. మరి ఉత్త చిప్పే అయితే ముఖ్యమంత్రి గారు నా అలియాబాద్ మున్సిపాలిటీలో రేపు సఫాయి కార్మికులకు జీతపత్తాలు ఇవ్వగలవా? ఉత్త చేతులతో ఉన్న మీరు నా కరెంటు బిల్లు కట్టగలవా అని చెప్పడుతా ఉన్నా. అమ్మా, రేపు ఈ మున్సిపాలిటీ స్మార్ట్ సిటీ కింద డెవలప్ కావాలన్నా, అమృత నగరాల కింద డెవలప్ కావాలన్నా మోడీ గారిని అడిగి తెచ్చే సత్తా నాకు మాత్రమే ఉందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఈ మధ్య కాలంలో ఏ చిన్న పరికరం నాకే వస్తా ఉన్నాం. రేపు బోర్డు వేయాలన్నా, మంచినీళ్ళ పైపు లైన్ వేయాలన్నా, ఓ రోడ్డు వేయాలన్నా, ఓ మురికి కాలువ కట్టాలన్నా, సఫాయిలకు జీతాలు ఇవ్వాలన్నా, కరెంటు బిల్లు కట్టాలన్నా, వీధి లైట్లు పెట్టాలన్నా ఇవాళ భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ, కేంద్ర ప్రభుత్వం అండదండలతో మాత్రమే అయితే తప్ప వీళ్ళు కాంగ్రెస్ పార్టీ చేసే ప్రసక్తి లేదు. ఇప్పుడే చెప్పారు, మనం తింటున్న 5 కిలోల బియ్యం కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తున్నాయి. మనం నడుస్తున్న అంగన్వాడీ భవనాలు, అంగన్వాడీ సెంటర్లు కేంద్ర ప్రభుత్వం నడుస్తా ఉన్నాయి. ఆశా వర్కర్ల జీతభత్యాలు కేంద్ర ప్రభుత్వంతో వస్తా ఉన్నాయి. మధ్యాహ్న భోజనంలో మన పిల్లలు తినేటువంటి భోజనం ఇవాళ కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తున్నాయి. బాలింతలకు ఇచ్చేది కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నాయి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం అండ లేకుండా, కేంద్ర ప్రభుత్వ ఆశీర్వాదం లేకుండా, మోడీ గారి సపోర్ట్ లేకుండా రేపు ఈ మున్సిపాలిటీ కూడా అభివృద్ధి చెందామమ్మా. ఇవాళ హైదరాబాద్ లో కట్టిన ఫ్లైఓవర్లు కావచ్చు, వేసిన రోడ్లు కావచ్చు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తున్నాయి మాత్రమే. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఉదయ్ కుమార్ గారు కావచ్చు, నేను ఇంతకుముందు చెప్పిన నరసింహ గారు కావచ్చు, మిగతా 5 మంది ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఓటు వేయండి. నేను ఇక్కడే ఉంటా, శామిలిపేటలో కూతవేలు దూరంలో ఉండే నాయకుడు నేనే. మొన్ననే గొప్ప ఆశీర్వాదంతో 4 లక్షల మెజార్టీతో గెలిపించినప్పటి నుంచి నేను చెప్పిన కాలుకు ముళ్ళుతే పన్నుతో పీకే సర్వీస్ చేస్తా అని చెప్పి మాట ఇచ్చిన మాట కడుపుని పనిచేస్తున్నా. 360 నాకే వ్యాపకం లేదు. పొద్దున్నే బిడ్డ నాకు భూమి సమస్య ఉంది, నాకు రేషన్ కార్డు సమస్య ఉంది, నాకు పెన్షన్ సమస్య ఉంది, నాకు రోడ్డు సమస్య ఉంది, నాకు తాగే నీళ్ళ సమస్య ఉందంటే పట్టించుకొని పనిచేసేవాడిని నేను మాత్రమే చెప్పని చేస్తా ఉన్నా.
చాలా మంది అన్నారు రాజేంద్ర గారు ఎక్కడ అని. రాజేంద్ర గారు పిలిస్తే పలికే బిడ్డలాగా ఉంటాడు, కళ్ళల్లో మర్యాద బిడ్డలాగా ఉంటాడని చెప్పిన ఇవాళ మీరు చూస్తున్నారు ల్యాండ్ గ్రాబర్ల మీద, భూ కబ్జా చేసే వాళ్ళ మీద సింహాసపనంగా భారతీయ జనతా పార్టీ ఉన్నది. ఇవాళ పేదవాళ్లకు ఇల్లు ఇప్పించే విషయంలో, పేదవాళ్లకు ఇల్లు ఇప్పించే విషయంలో ఇవాళ పేదవాళ్లకు అండగా ఉన్నది భారతీయ జనతా పార్టీ. ఇవాళ ఈ ప్రభుత్వం ఇల్లు కూలగొట్టే ప్రయత్నం చేస్తా ఉంది. హైడ్రా పెట్టింది, మూసీలు పెట్టింది, ఇవన్నీ పెట్టి పేదల ఇల్లు కూర్చే ప్రయత్నం చేస్తా ఉంది. ఇంతకుముందు మా సోషల్ చెప్పినట్టుగా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండ్రు, లిఫ్ట్లు పనిచేస్తలేవు. డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండ్రు, సీసీ కెమెరాలు లేవు. డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండ్రు, నీళ్లు లేవు, తాగే నీళ్లు లేవు. ఇలా వల్లకాడుగా మారిపోయినాయి. ఇవన్నీ కూడా రేపు బాగుపడాలంటే తప్పకుండా మీరే గెలిపించుకున్న ఎంపీగా నేను తప్పకుండా డబ్బులు తీసుకొచ్చి ఈ మున్సిపాలిటీని అన్ని రకాల అభివృద్ధి చేస్తానే మాట ఇవ్వడానికే ఇక్కడికి వచ్చిన నా నోట్లకు ఎప్పుడు కూడా నో అనే మాట రాదు. ప్రజలు ఏ పని చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా ఇవాళ రేపో చేస్తా అని చెప్తా, చేసి తీరుత తప్ప ఎక్కడ కూడా వెనుకపోయే ప్రసక్తి లేదు. మా వాళ్ళు వ్యవసాయానికి పోతారు, శామిరిపేట కాలువ మీద, వాగు మీద ఎన్నో సంవత్సరాలుగా ఇవాళ బ్రిడ్జి కావాలని చెప్పుకుంటా ఉన్నారు. తప్పకుండా బ్రిడ్జి నిర్మాణం కోసం వంతు ప్రయత్నం చేస్తా. ఇవాళ డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు, డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు, డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు, రేపు మున్సిపల్కి ఇతర సమస్యలు కావచ్చు, ఆ సమస్యల పరిష్కారంలో మీకు తోడుగా అండగా ఉంటా అని చెప్పి మనం చేస్తూ మీరు వాళ్ళని గెలిపించి ఇవ్వండి, సమస్యలు వాళ్ళకు వివరించండి, ఆ సమస్యలు నా దగ్గర వస్తాయి, వాటిని పరిష్కరిస్తా అని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతాకి. ఇవన్నీ ఇచ్చినా మనం ఈ 2 గుంటలు ఇచ్చిండు అభ్యర్థి శ్మశాన వాటిక బాయికాడు వినోద్ తన సొంత భూమి 2 గుంటల జాగా ఆ వార్డు గ్రామ అవసరాల కోసం శ్మశాన వాటిక కోసం ఇచ్చిందని చెప్పి వారు చెప్తారు. వారిని ఆశ్రయించమని చెప్పి కోరుతా ఉన్నా. ఇక్కడ ఒక 70 ఆంధ్ర కుటుంబాలు ఉన్నాయంట. 200 వాళ్ళు ఉన్నాయని చెప్తున్నారు. ఎప్పుడో 50 ఏళ్ల కింద మీకు తెలుసు, నేను కూడా ఇక్కడే పోల్ట్రీ ఫామ్ లో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. కోళ్ల ఫారంలలో పనిచేయడానికి వచ్చి, తోటలలో పనిచేయడానికి వచ్చి, ఇలా కన్స్ట్రక్షన్ రంగంలో పనిచేయడానికి వచ్చి ఇక్కడే సెటిల్ అయిన వాళ్ళు ఆంధ్ర కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి. వాళ్ళందరి వల్ల మళ్ళీ వాళ్ళ పిల్లలంతా కూడా ఈ గడ్డ మీద పుట్టిండ్రు, ఈ మట్టి బిడ్డలుగా ఉంటా ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా ఇవాళ చనిపోతే మళ్ళీ ఆంధ్రకు పోవాలంటే ఎక్కడ లేదు. కాబట్టి అలాంటి ఆంధ్ర సెటిలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా శ్మశాన వాటిక ఏర్పాటు కోసం తప్పకుండా వాటిని అమలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా వారిని అమలు చేస్తా ఉన్నా. చివరగా నా అలియాబాద్ ఆడబిడ్డలారా, ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ 12 ఏళ్ళు అవుతా ఉంది. ఎక్కడా ఒక మచ్చ లేదు. మన కరోనా కష్టకాలం వస్తే వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తుర్కపల్లిలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేసి 2వ డోసులు ఇచ్చి ఆపదలో ఆదుకున్న బిడ్డ నరేంద్ర మోడీ. మన దగ్గరనే కాదు, ప్రపంచంలో పేద దేశాలకు వ్యాక్సిన్ అందించి ఆదుకున్న దేశం భారతదేశం అని చెప్పిన పేరు వచ్చింది. ఒకనాడు భారతదేశం అంటే పేరు దేశం ఉండే, ఇవాళ భారతదేశం అంటే ప్రపంచంలో ఎవరికి ఆపద వచ్చినా ఆదుకునే సత్తా సంతరించుకునే దేశం. కాబట్టి ఇవాళ మోడీ గారి ఆశీర్వాదంతో, మోడీ గారి అండదండలతో నేనున్నా, నా ఆశీర్వాదంతో వాళ్ళు కూడా పనిచేస్తారని మనం తెలుసుకున్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. కమలం పువ్వు గుర్తుకే